హాయ్ వర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఉగాది మరియు రంజాన్ పండుగల సందర్భంగా మనం క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో 2 కొత్త కోర్సుల్ని మనం లాంచ్ చేయబోతున్నాం. వాటి గురించి మనం బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఆ లాంచింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్, ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2 కోర్సులు అండి. ఒకటి ఏపీ అండ్ తెలంగాణ. ఎందుకంటే మోడల్ స్కూల్స్, తెలంగాణలో మోడల్ స్కూల్స్, గురుకులాలు ఇవన్నీ కూడా రావడానికి కొంత అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏపీ డిఎస్సిలో మనకి పీజీటీ పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి దాంట్లో సాధారణంగా డిఎస్సికి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఎంపీసీఎస్ వాళ్ళు కానీ ఇలా కొంతమంది ఉన్నారు కాబట్టి ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ పీజీటీ కాబట్టి వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా మనకి తెలంగాణ మోడల్ స్కూల్స్కి సంబంధించి ఆ కోర్సు ఒకటి, పీజీటీ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కోర్సు. అదేవిధంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు మనకి జనరల్గా కానిస్టేబుల్ అభ్యర్థులు, అంటే పోలీస్ అభ్యర్థులు, ఆర్ఆర్బి వాళ్ళు, ఎస్ఎస్సి వాళ్ళు, వీళ్ళంతా కూడా మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి జనరల్ ఎగ్జామ్స్, వాళ్ళకి సంబంధించి కానిస్టేబుల్ టు కలెక్టర్ ఫిజిక్స్ సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ గురించి మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జనరల్గా ఇది మనకి ఏపీ అండ్ టీజీ, ఓకే, పీజీటీ ఫిజికల్ సైన్స్ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. మనకి లాంచ్ డేట్ వచ్చేసి మనకి 19/03/2026, అంటే ఉగాది రోజున లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఒక క్లారిటీగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్సైడ్ ద కోర్స్ అంటే మన ఆ కోర్సులో ఏముంటాయి సార్ అంటే కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఏది ఆ కంటెంట్ అంటే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఇంటర్మీడియట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో డెప్త్ అనేది అనాలిసిస్ ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది ఈ పీజీటీ ఫిజికల్ సైన్స్ కోర్సుకు సంబంధించి. అదేవిధంగా ఎవరికి యూజ్ అవుతుందంటే యూజ్ఫుల్ ఫర్ స్టేటు, అంటే స్టేట్ అంటే మనకి 2 రాష్ట్రాల్లో జనరల్గా మనకి ఏపీకి వచ్చేసి డిఎస్సిలోని ఇస్తున్నాడు. తర్వాత తెలంగాణలో మనకి మోడల్ స్కూల్స్, తర్వాత ఇలా గురుకులాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి స్టేట్ పీజీటీ పిఎస్ ఫిజికల్ సైన్స్ అంటాడు. అదే మనకి సెంట్రల్లో అయితే కేవీఎస్ కానీ, ఈఎంఆర్ఎస్ కానీ, ఎన్విఎస్ కానీ వీటిలో స్పెషల్గా పీజీటీ ఫిజిక్స్ ఉంటుంది. ఈ పీజీటీ ఫిజిక్స్తో పాటుగా వాళ్ళకి కెమిస్ట్రీ పార్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి పీజీటీ సపరేట్గా కెమిస్ట్రీ రాసుకోవాలన్నా కానీ సెంటర్లో యూజ్ అవుతూ ఉంటుంది ఆ కెమిస్ట్రీ అనేది. ఓకేనా? ఆ లెవెల్లో మనం డిస్కస్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఇది జనరల్గా యూజ్ఫుల్ ఫర్. మరి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్రజెంట్గా మనకి ఆ రోజు ఉగాది రోజు మనకి లాంచ్ చేసే కోర్సులో బైలింగ్వల్లో ఉన్న ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీని యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి లైవ్ కమ్ రికార్డెడ్ కాబట్టి, ఎందుకు ఇక్కడ లైవ్ కమ్ రికార్డెడ్ కాబట్టి మనకి ఇంగ్లీష్ మీడియంలో చాప్టర్ వైజ్గా యాడ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ మనకి ఆ డెప్త్ అనేది బైలింగ్వల్లో అర్థమవుతుంది కాబట్టి, ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మనకి బైలింగ్వల్లో ఉన్నటువంటి కోర్సుని ఫస్ట్ యాడ్ చేస్తాం. తర్వాత టెస్ట్లు అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. తర్వాత మళ్ళీ కొంచెం డిగ్రీ అండ్ పీజీ లెవెల్లో ఎక్స్టెండ్ అయినటువంటి టాపిక్స్ని మనం ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది జనరల్గా వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. దేనికి సంబంధించింది? ఏపీ అండ్ టీజీ పీజీటీ ఫిజికల్ సైన్స్ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే. తర్వాత ఇక అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ కోర్స్ ఎప్పుడో లాంచ్ చేయాలి, కానీ నేను డిఎస్సి సైడ్ రావటం, తర్వాత మనకి ఆ కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల మన ఆ కోర్సెస్ అనేది ఈ కోర్స్ అనేది కొంచెం డిలే కావడం జరిగింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఉగాది నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, ఏది మన జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో కూడా కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు 17,992 ఎంతో ఉన్నాయని ఆల్రెడీ మనకి అఫీషియల్గా మనకి ఏది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది క్లియరెన్స్ ఇచ్చిందని మనం ఈరోజు చూసినాం. కాబట్టి దానికి సంబంధించి కూడా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనం ఈ కోర్సును కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం. అది కూడా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫిజిక్స్ అనేది ఆల్ ఎగ్జామ్స్లో ఉంటుంది, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే జనరల్ సైన్స్ పార్ట్లో. అందుకే మనకి ఫిజిక్స్లో ఏ బిట్టు మిస్ కాకుండా ఉండాలి అంటే మనం పూర్తిగా చదవటానికి, అంటే ఆ ఏరియా మొత్తం కూడా కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ కోర్సులో. జాగ్రత్త చూసుకోండి. ఏపీటీజీ కానిస్టేబుల్ టు కలెక్టర్, ఇక మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోండి. ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మనకి ఉగాది రోజునే లాంచ్ అవుతూ ఉంటుంది. ఇన్సైడ్ ద కోర్స్ ఏముంటుందంటే ఫిజిక్స్ కంటెంట్ ఉంటుంది, అదేవిధంగా ప్రాబ్లమేటిక్ పార్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి కానిస్టేబుల్ ఎస్ఏలో ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉన్నాడు, అదేవిధంగా ఆర్ఆర్బి ఎగ్జామ్లో కూడా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు,
అందుకే మన ప్రాబ్లమ్స్ కూడా అక్కడ టచ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయో చూడండి. 2 మీడియంలో సెపరేట్‌గా ఇంగ్లీష్ మీడియం సెపరేట్‌గా ఉంటుంది. తెలుగు మీడియం సెపరేట్‌గా ఉంటుంది. ఏది ఆ 2 కోర్సెస్ ఉంటాయి అలాంటప్పుడు. ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంటుంది. తెలుగు మీడియం కోర్స్ ఉంటుందనమాట. ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మన లైవ్ కమ్ రికార్డెడ్ ఉంటుంది. ఎందుకంటే మనకు కొన్ని చాప్టర్స్ మనకు ఒక్కోసారి డిలే అయితుంటే డైరెక్ట్‌గా లైవ్‌కొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటాం కాబట్టి లైవ్ కమ్ రికార్డెడ్. మరి ఎవరికి యూజ్ అవుతుందంటే చెప్పా కదా 2 రాష్ట్రాల్లో మనకి ఎస్ఐ, పీసీ రాసేటటువంటి అభ్యర్థులకి, అదేవిధంగా ఆర్ఆర్‌బీ రాసేటటువంటి ఆల్ కేటగిరీస్ గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, తర్వాత ఏఎల్పి స్టేజ్ 1 కావచ్చు, తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 3 ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా, అదేవిధంగా ఆర్ఆర్‌బీ జేఈ వీళ్ళందరికీ కూడా మనకు ఉపయోగపడే విధంగా మనం ఆ డెప్త్‌లో ఒకేసారి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఈ ఎగ్జామ్‌కి ఫిజిక్స్, ఆ ఎగ్జామ్‌కి ఫిజిక్స్ అనేది ఉండదు. కాబట్టి ఏందంటే ఒక జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో ఎన్‌సీఈఆర్‌టీని బేస్ చేసుకొని డెప్త్ వెయిటేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. డెప్త్ అండ్ వెయిటేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది గానీ, లెంత్ ఆఫ్ ద సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఏది జనరల్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఇది పరంగా మాట్లాడుతున్నా నేను. అదే డీఎస్సీ అనుకోండి, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది. తర్వాత టాపిక్స్ ఉంటాయి. అవి మాత్రమే మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. కానీ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏది 6 టు డిగ్రీ లెవెల్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసి అడుగుతా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్స్‌లో ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు కాబట్టి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది జనరల్. అదేవిధంగా ఎస్ఎస్‌సి ఆల్, ఎస్ఎస్‌సి సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్‌సి కండక్ట్ చేసేటటువంటి అదర్ ఎగ్జామ్స్ లైక్ ఏది సైంటిఫిక్ అసిస్టెంటు, టెక్నికల్ అసిస్టెంటు, ఏది మనకి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్‌లో ఐఐటీఎం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, ఐఎండీకి సంబంధించిన పొజిషన్స్ కూడా కొన్ని ఫిల్ చేస్తూ ఉంటది. వాటిలో వచ్చేటటువంటి జీఎస్ పార్ట్‌లో ఉన్నటువంటి ఫిజిక్స్ కూడా ఇక్కడ కవర్ అవుతా ఉంటుంది. అదేవిధంగా యూపీఎస్సీలో వచ్చేటటువంటి జనరల్ ఫిజిక్స్‌లో కూడా మీకు కవర్ అవుతా ఉంటుంది. ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్‌లోనైనా అది జేఎల్‌ఆ, డీఎల్‌ఆ లేకపోతే ఇంకా ఏదైనటువంటి ఏది గ్రూప్ 1 గ్రూప్ 1, గ్రూప్ 2లో లేదులే గానీ మనకి నెక్స్ట్ క్యాడర్స్ గ్రూప్ 3 కావచ్చు, లేకపోతే వీఆర్ఓ పొజిషన్స్ కావచ్చు, సచివాలయం పొజిషన్స్ కావచ్చు, వీటిల్లో ఖచ్చితంగా అడుగుతా ఉంటాడు కాబట్టి వాటికి యూజ్ అవుతా ఉంటుంది. తర్వాత టీజీపీఎస్సీ అంటే మనకి టీజీపీఎస్సీ కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 వీటిలో జనరల్ సైన్స్ ఉంది ఎలాగో కాబట్టి దాంట్లో కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా జేఎల్, డీఎల్ కండక్ట్ చేసినా కానీ దాంట్లో యూజ్ అవుతూ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి పొజిషన్స్ కూడా ఇది ఫిల్ చేస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? ఇది జనరల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కొన్ని జాబ్స్ కోసం రాస్తా ఉంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించినటువంటి పొజిషన్స్‌లో కూడా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి కూడా యూజ్ అవుతా ఉంటుంది. ఆ లెవెల్ మాట్లాడుతూ ఉంటాం అనమాట. అందుకే ఇది జనరల్‌గా కానిస్టేబుల్ టు కలెక్టర్ అనేది మన నేమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 2 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఇది ప్రొవైడ్ చేస్తా ఉన్నామనమాట. ఓకే. ఇది జనరల్‌గా మనం ఈ 2 కోర్సెస్‌ని ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో. నెక్స్ట్ ఇంకా అంటే మనకి ఆ కోర్స్ లాంచ్ చేసేటప్పుడు ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే అక్కడ మనకి 2, 3 డేస్‌లో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. డౌన్లోడ్ ద క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ యాప్. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్‌ని. ఓకేనా? థాంక్ యూ.